నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ ఏంటి చూద్దాం ఫ్రెండ్స్. మటను ములక్కాడ కోడిగుడ్డు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికి స్టవ్ మీద బాణీ పెట్టుకుని 100 గ్రాముల ఆయిల్ వేసుకున్నాం. మనం రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మనకి 200 గ్రాముల మటన్కి అన్నమాట. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకున్నాం. మనం వేసుకుని ఒకసారి కలిపేసుకుని దీంట్లోకి మనం జీడిపప్పు, దోసపప్పు, గసగసాలు మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలాగ ఒక అరగంట ముందుగా నానబెట్టుకుని మిక్సీ పట్టుకున్నాం పేస్ట్. అదంతా అవసరం లేదు, నేనైతే 2 కర్రీలకు పట్టాను అనమాట. అది ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కర్రీ తక్కువ కనుక అలా వేసుకుని కొంచెం ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేయించుకుని దీంట్లోనే కారం, 1 స్పూన్ కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. టేస్ట్ తగ్గ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాం మనం దీంట్లో. దీంట్లోకి మనం ఉడికించిన కోడిగుడ్లు 2, ములక్కాడ కూడా వేసుకున్నాం అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా వండుకుంటే. ఈ కర్రీ మనకి బిర్యానీలోకి కానీ రైస్లో కన్నా చపాతీలో కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నీళ్ళు వేసుకొని ఉడికిన తర్వాత కోడిగుడ్లు, ములక్కాడలు కూడా వేసేసుకుని దగ్గరికి ఉడకనివ్వాలన్నమాట. అలా దగ్గరికి అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే మటను ములక్కాడ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ చాలా బాగుంటుంది, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎంతో సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు మన ఈ కర్రీ. అలా దగ్గరికి అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసుకుని దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్